అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. 12 మంది శిష్యులు ఏక మనసు కలిగి ఒక స్థలంలో ప్రార్థన చేస్తున్నారు. 12 మంది శిష్యులు ప్రభువారు తన రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పిన తర్వాత 12 మంది శిష్యులు ఒకచోటే చేరి ఒకచోటే ఉండి, అందులో మరియా మరి యేసు ప్రభువారి శిష్యులు మరికొంతమంది ఇంకా ఉన్నారు. అందులో ముఖ్యంగా 12 మంది ఒక చోట కూడి ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసు అనేది సంఘములో, కుటుంబంలో, ఒక పనిలో, ఒక వ్యాపారంలో, ఒక డిపార్ట్మెంట్లో, అన్నిటిలో ఏక మనసు విలువైంది. ఏక మనసు ఒక పరిశుద్ధాత్మకు సూచన. ఏక మనసు కలిగి మీరు ఎప్పుడైతే ఉంటారో పరిశుద్ధాత్మని ఖచ్చితంగా పొందుకుంటాం. చేసే పనిలో కానీ, చేస్తున్న ఏ పనైనా, జరుగుతున్న ఏ కార్యక్రమం అయినా ఏక మనసుతో విభేదాలు లేకుండా ఏక మనసు కలిగి ఉండడం మొదట ముఖ్యమైనది. అది అహరోను తల మీద నుంచి గడ్డం వరకు పోయబడిన పరిమళ తైలముతో ఎంతగా నింపబడి ఉంటుందో ఐక్యత, ఏక మనసు అంత విలువైనది. ఈ 12 మంది కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈనాడు నువ్వు నేను మేడగది అనుభవంలోకి చేరాలి. మేడగది అనుభవము ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలలో ఉండును గాక. ఆమేన్. మేడగది అనుభవము, ఏక మనసు కలిగి ప్రార్థన చేసిన 12 మంది శిష్యులు 12 ప్రాంతాలకు వెళ్ళబడ్డారు. 12 మంది 12 దేశాలకు, 12 ప్రాంతాలకు వెళ్ళి ప్రభు సువార్తను వ్యాప్తిలో విస్తరించటంలో ఆ ఏక మనసు సాదృశ్యంగా ఉంది. 12 మంది ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి లోనికి వచ్చి వారితో మాట్లాడి బలపరిచి, స్థిరపరిచి, కృపనిచ్చి, కనికరాన్నిచ్చి, సమాధానాన్నిచ్చి ఆ 12 మందిని దేవుని సువార్తను విస్తరించుటకు మూలకారణంగా మార్చబడ్డారు. హల్లెలూయా. తర్వాత అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 37వ వచనంలో అదే మేడగది దగ్గర చనిపోయిన వారిని వెళ్ళి పేతురు ముట్టినప్పుడు, తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే అదే మేడగది అనుభవంలో చనిపోయిన వాడు లేపబడ్డాడు. మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి. నువ్వు మేడగది అనుభవంలో ఉంటే వెలిగే దీపంగా మార్చబడదువు గాక. నువ్వు మేడగది అనుభవంలో నిలిచి ఉంటే మూలుగులతో ఆత్మలో ప్రార్థన చేస్తూ ఆత్మ కొరకు పరితపిస్తే, ఆత్మలోను నిరీక్షణతో ఎదురు చూపు కలిగిన వారిగా ఉంటే ఖచ్చితంగా ప్రభు అనేక దీపాలను వెలిగించే వారిగా చేస్తాడు. మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి. మేడగదిలో మిరాకిల్స్ జరిగాయి. మేడగది అనుభవంలో సూచక క్రియలు జరిగాయి. మేడగది అనుభవంలో చనిపోయిన వాళ్ళు లేచారు. ఈనాడు నువ్వు నేను అవసరాల కోసం ప్రార్థన కాదు. ఈనాడు నువ్వు నేను ఏదో ఒక కార్యం జరిగితే చాలు అనుకోవడం కాదు. ప్రభు నామము మహిమార్థమై నిరంతరము పరితపించు వారిగా ఉండాలి. దేవుని నామము ఉన్నతమైనదని అనేకులు తెలుసుకొనుటకు అనేక దీపాలు వెలుగుతుండాలి. మేడగదిలో ఏ దీపం వెలిగిందో ఆ దీపమే విస్తరించబడింది. ఆత్మ యందు తీవ్రత కలిగి మూలుగులతో కూడిన ప్రార్థన, పరిశుద్ధాత్మలో చేస్తున్న ఆ ప్రార్థన పరిశుద్ధాత్మలో అంతవరకు చేయలేదు, కానీ కనిపెడుతూ నిరీక్షణతో ఏక మనసు కలిగి చేస్తూ వచ్చిన ప్రార్థన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుటకు మార్చబడింది. మేడగది అనుభవం చనిపోయిన వారిని లేపుటకు మార్చబడింది.